వేదిక మీద ఉన్న సోదరిమణులు ఇందాక చాలా గట్టిగా ఘాటుగా స్పందించిండ్రు. మిస్టర్ కౌశిక్ రెడ్డి ముందుగా బయటికి వచ్చి బేషరతుగా సారీ చెప్పి తర్వాత బయట తిరుగు. గతంలో కూడా నీ సంస్కృతి అంతా ఇట్లానే ఉంది. గవర్నర్ని, మహిళా గవర్నర్ వస్తే ఆవిడని, మొన్న అసెంబ్లీలో సీతక్కని, మొన్న మీ నాయకుడు యథా రాజా తదా ప్రజ అంటారు కదా, మీ యువరాజు మాట్లాడిందే కోర్స్ మీరు రిపీట్ చేసిండ్రు. మొన్న రికార్డింగ్ డ్యాన్స్లని ఆయన మాట్లాడతాడు. ఇవాళ అదే పార్టీలో ఏందో పుట్టినప్పటి సందింగ్ అందులోనే ఉండి అందులోనే పురుడు పోసుకొని అందులోనే పెరిగినట్టుగా మాట్లాడుతున్నావు ఇక వాళ్ళతోనే. సో వాళ్ళతో తిరిగి 6 నెలల సావాసం చేస్తే వారు వీరైతారు అన్నట్టుగా మొత్తం పోయి మారిపోయినావు. మొత్తానికే పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతూ ఏం మాటలు అవి అంటే, గతంలో కూడా మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు సంజక్క లాంటి వాళ్ళు పౌర సమాజం అంతా కూడా గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. అయినా సరే మీకు బుద్ధి రాలేదు. మళ్ళీ ఇప్పుడు చీర గాజులు పట్టుకొని పంపిస్తావు. ఏదైనా ఉంటే కోర్టు చూసుకుంటుంది, స్పీకర్ గారిని చూసుకోమన్నారు. ఇట్స్ ఇన్ దేర్ లిమిట్స్. నిన్ను ముందుగాల మీ పార్టీలో ఆటలో అరటిపండులాగా వాడుకుంటున్నారు. ఇందాక సోదరి చెప్పినట్టు మధ్యలో ఊర్లలో నాటకాలు అవుతాయి, వీధి నాటకాలు చేసినప్పుడు బాగోతాలంట. క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకాన్ వేషాలు వస్తాయి. ఇవాళ దాకా ఇంట్లో వంటి మేరే నామ్ కిర్కోంటి అనుకుంటా వేషం కడతారు. సో అట్లా వచ్చి నిన్ను వాడుతూ ఉన్నారు లిటరల్గా. మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో. ఇవాళ ఆయన బిడ్డ సేఫు, ఆయన కొడుకు సేఫు. అల్లుడు ఓ పక్కన, నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు. జాగ్రత్త కౌశిక్ రెడ్డి. సరే, డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా, ఒక సలహా ఇస్తున్నా, తీసుకో. రేపు పొద్దుటి నాడు నీ బతికేమవుతుందో ఆలోచించుకో. తర్వాత ఇందాక వాళ్ళు చెప్పిండ్రు, వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, ఇక ఒకసారి చూస్తామంటే మీకు కూడా అందరికి చూపిస్తాం, మళ్ళీ ఒకసారి మర్చిపోగలరు అందరని. ఇక ఆయన భార్య ఇక ఆమె కొంగు దాచి అడుగుడు. ప్రజలారా అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె మీ గుండెనే అలసిపోయింది, మీ ఆవిడనేమో కొంగు చాపింది. వినండి, ఇది మీదే కదా రికార్డు. కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ. అయితే ఇట్లా గుర్తుకే మన ఓటు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈమెనేమో కొంగు చాపింది. సో ఇట్లా పెట్టుకొని తర్వాత జైత్రయాత్ర గెలిచి వస్తే జైత్రయాత్ర చేస్తా, లేకపోతే శివయాత్ర చేయండి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఇవాళ వచ్చి ఇక ఆయన మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి. ఇంకేం మాట మాట్లాడతాడంటే, రేవంత్ రెడ్డి గారట అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చిన వాళ్ళనట తడి బట్టతో గొంతు కోసాడట. గొంతు కోసే సంస్కృతి నువ్వు ఉన్న సదరు బీఆర్ఎస్ పార్టీ నాయకుంది. ఆయన పార్టీ పెట్టిన రోజు 25 మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటే ఒక్కడు కూడా మిగిలిన రాష్ట్ర కేకో నారాయణ ఆయనే మిగిలిండు. అంటే అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా జరిపేస్తూ రేపు ఆయనకు అధికారంకు చేరువవుతున్న టైంలో ఎవరెవరైతే ఆయనకు థ్రెట్ అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు తెలంగాణ సాధన సమితి నరేంద్ర గారిని, నవ తెలంగాణ దేవేందర్ గౌడ్ గారిని, తల్లి తెలంగాణ విజయశాంతి గారిని, తర్వాత ఆంజనేయ రెడ్డి గారిని, విజయ రమణారావు గారిని, గాద ఇన్నయ్య గారిని, ఇక మస్తున్నది అసలు లిస్టు, పెద్ద లిస్టు ఉన్నది. అందరం కూడా బాధితులమై ఉన్నోళ్ళం. సో అట్లా మనం కూడా అదే అక్క చెప్తాం. సో ఇట్లా మనం మమ్మల్ని అందరినీ కూడా వాడుకొని, నువ్వు ఉద్యమం చేసినప్పుడు ఏడికేలు వచ్చినాయి, నీకు డబ్బులు ఏడికేలు వచ్చిండ్రు. ఇదే మహిళలు 6 కాలం కష్టం చేసిండ్రు, రోడ్డు మీద వంట వార్పు చేసిండ్రు. ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా మహిళనే, సోనియా గాంధీ గారే కదా. నిండు సభలని నాయకుడు చెప్పిండు ఆ రోజు. ఏమని చెప్పిండు? వితౌట్ సోనియా గాంధీస్ ఇనిషియేషన్ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెండ్ అని నిండు సభలో చెప్పిండు ఆయన. తెలంగాణ వుడ్ హ్యావ్ లెఫ్ట్ యాజ్ ఎ డ్రీమ్ అని చెప్పిండు ఆయన. సో బుద్ధి తెచ్చుకొని జర ఇంకొకసారి హోస్ట్లో ఉండి మాట్లాడితే మంచిగా ఉంటుంది. తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలను ఎంత గౌరవిస్తుందో ఇవాళ ఇన్సిడెంట్స్ మీరు చూసిండ్రు. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించిండ్రు, చూసిండ్రా? మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. అంత చక్కటి రాజకీయం చేస్తూ ఉన్నాం ఇవాళ. చక్కటి స్ఫూర్తి అందరికీ కూడా. సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది ఇవాళ సాకలి ఐలమ్మ వారసులం అనుకుంటా. నీ నాయకుడు ప్రతి వేదిక మీద మాట్లాడుతూ, సరే ఇవాళ వాళ్ళ ఐలమ్మ గారి మనవరాలకు కూడా ఆ అమ్మాయికి ఇవాళ మహిళా కమిషన్ల మెంబర్గా కూడా ప్రకటించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు. అట్లాంటి ఆయనను పట్టుకొని ఎవరు వాడుకున్నారు, ఎవరు తడి గుడ్డతో గొంతులు కోసిండ్రో
అది తెలుసుకోవాలి ముందుగాల. మాట్లాడేటప్పుడు ఇక పోతే అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇక పెద్ద లిస్ట్ ఉంది మీ గురించి మాట్లాడితే. 2014లో మీరు ఎంతమందిని తీసుకున్నారు, 2018 అయితే అప్పుడు మీకు తెలియదు, బికాజ్ మీరు ఇక్కడ సైడ్ ఉండే. అప్పుడు 18లో గెలవంగానే మళ్ళీ వాళ్ళు 14 మందిని తీసుకున్నారు, వాళ్ళకి సరిపోదు అన్నట్టుగా. సో ఇంతమందిని తీసుకొని పార్టీలనే విలీనం చేసిండ్రు మీరు. ఇప్పుడు చెప్పలే కదా 3 తెలంగాణ సాధన సమితి ఇవన్నీ మచ్చుతునకలు, జస్ట్ ఎగ్జాంపుల్స్. నవ తెలంగాణ, తల్లి తెలంగాణ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళను మీరు ఇంకా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఓపెన్గా కూడా ఇవాళ అక్క వాళ్ళు చెప్పినట్టుగా అందరం వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తాము. తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిందని మహిళా కమిషన్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పౌర సమాజంలో ఉన్న మహిళలు కూడా అందరు కూడా మీరందరూ కూడా మా వెంట రావాలి. ఇవాళ మన ఈ కాంగ్రెస్ వాళ్ళకు జరిగిన అవమానం కాదు ఇది, మహిళలకు జరిగిన అవమానం ఇది. సో అందరు కూడా మా ఈ పోరాటంలో మాతోని కలిసి వస్తారని చెప్పి అనుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఒక్కసారి ఏంటంటే చివరిగా పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి. కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.